ఏడుస్తూ శోకిస్తూ తింటున్నారు. అందుకే పాపాలు చేసేటప్పుడు ఆలోచించి చెయ్యాలి, గుర్తుపెట్టుకోండి. ఇవాళ సంతోషపడిపోతూ పాపం చేసేస్తే ఈ పాపాన్ని ఎప్పుడో ఒకప్పుడు అనుభవించక తప్పదు. అందుకని నవ్వుతూ పాపం చేస్తున్న వ్యక్తి హాయిగా పాపం చేసేటప్పుడు నవ్వుతూ చేస్తాడనమాట. అపకారం నవ్వుతూ చేస్తాడు, ఏడుస్తూ అనుభవిస్తాడు. దానికి ఒక ఉదాహరణ చెప్తాను మీకు. 1981 సంవత్సరంలో గణపురంలో ఒక ఆవిడ ఉండేది. అందరి మీద అభాండాలు వేసేది. మా ఊళ్ళోకి ఒకసారి ఒక స్వామీజీ వచ్చి పురాణం చెప్పారు. విద్యాప్రకాశానందగిరి స్వామి ఆయన. మీకు తెలుసు కదా, భగవద్గీత మీద ఎన్ని చెప్పేవారండి. అసలు భగవద్గీత మీద ఆ రోజుల్లో విద్యాప్రకాశానందగిరి అని మహానుభావులు, ఆయన కాళహస్తి అనుకుంటాను కదా, కాళహస్తి. ఆయన 1980, 79 మొత్తం మీద ఆ రోజుల్లో ఉపన్యాసాలు చెబుతూ ఉంటే కన్యకా పరమేశ్వరి సత్రంలో ఏమి జనం వచ్చేవారు. మేమందరం చిన్నపిల్లలం వినేవాళ్ళం. ఒక ఆవిడ తిన్నగా ఉండక, ఈ స్వామీజీ దొంగ స్వామి అండి అంది. కొన్ని అనరాని మాటలు కూడా అందనుకోండి. ఆ మాటలు నా నోటితో నేను అనలేను. ఆయనకి లేనిపోని వంటగట్టింది. మేము మాలాంటి పిల్లలం కూడా భయపడ్డాం. ఇది అన్నదండి ఆవిడ. 5 ఏళ్ల తర్వాత ఏం జరిగిందో తెలుసా? నిజానికి ఆవిడ చాలా నిజాయితీ పరురాలే. ఆవిడ చరిత్రలో ఏ లోపం లేదు. 5 ఏళ్ల తర్వాత భర్త గారు, నా భార్య పరాయి వాళ్ళతో తిరుగుతోంది, వ్యభిచారిణి అని రోడ్డు మీద కొట్టి గంటి తన్నేశాడు. జరిగింది. ఇందులో నేను రవ్వంత అతిశయోక్తి చెప్పట్లా. యావజ్జీవితం 1984, 85 నుంచి 2009లో ఆవిడ చచ్చిపోయింది. అప్పటి వరకు భర్త, పిల్లలు నువ్వు దౌర్భాగ్యురాలు అని ఇంట్లోంచి గంటితే దిక్కు లేక అల్లాడి తెచ్చింది. ఒక స్వామీజీకి ఇలాంటి దోషం అంటగడితే ఒక భగవద్గీత చెప్పే పుణ్యాత్మునికి ఆ పాపం ఆవిడ దాదాపు 25 ఏళ్ళు అనుభవించింది. అందుకే మనం తొందరపడి ఇవాళ నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు నాలికకి ఏదో ఒక మాట అందిస్తే, అంటే మహానుభావుల మీద అభాండాలు వెయ్యడం మొదలు పెడితే ఈ అభాండాలు నీ కాయాన్ని కొండ బదలు కొట్టినట్టు బదలు కొడతాయి. యావజ్జీవితం అనుభవిస్తాం. అందుకనే పాపములు ఎప్పుడు చాలా ఆచితూచి చెయ్యాలి. వాడు ఇలాంటి వాట, వీడు ఇలాంటి వాట, వీడు ఈ పాపం చేసేట, నువ్వు వాడు ఇంట్లో వెళ్ళి తొంగి చూసావా ఏమన్నా? ఇలాంటి పాపాలు చేస్తే దాని ఫలితం అనుభవిస్తావు. అసలు మహాత్ముల ఏడల అభాండం ఎప్పుడు వెయ్యొద్దు. ఎవరికీ మనం లేనిపోయిన అభాండాలు వేసి హాని కలిగించకూడదు. ఎవరికీ హాని కలిగించకూడదు. అనవసరంగా మహాత్ముల తోలికి వెడితే ఎక్కువ పాపం వస్తుందన్నమాట. అందుకే ఏమన్నాడు? తమ కార్యంబు పరిత్యజించయు పరార్థ ప్రాపకుల్ సజ్జనుల్ తమ కార్యంబు ఘటించుతుల్ పరహితార్థ వ్యాపృతుల్ మధ్యముల్ తమకై అన్య కార్య విఘాతకుల్ దైత్యుల్ వృథాన్యార్థ భంగము కావించెడి వారలెవ్వరు ఎరుంగన్ శక్యమే ఏదికిన్. కొంతమంది ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారు? తమ సొంత పనులు విడిచిపెట్టి ఇతరులకు ఉపకారం చేస్తారట. అంటే తమ సొంత పనులు కూడా విడిచిపెట్టేస్తారు.